2 రోజులు దీని గురించి కష్టపడ్డది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్. ముందుగా మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నేను కూడా ఒక మదర్నే. ఆ మదర్హుడ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది నాకు కూడా బాగా తెలుసు. ఏం చేసినా ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేము. మదర్స్ డే రోజే అమ్మని స్పెషల్గా చూడడం, స్పెషల్గా చేయడం కాకుండా ఎవ్రీడే అమ్మని గుర్తిస్తూ గౌరవిస్తూ అమ్మ చెప్పే మాటలను వింటే అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా పిల్లలు నాకు తెలియకుండానే గిఫ్ట్ తయారు చేశారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీతో కేక్ కూడా తీసుకొచ్చారు. అందుకే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వాళ్ళు ఏం గిఫ్ట్స్ తయారు చేశారో చూడాలని ఆతృతగా ఉంది. ముందైతే కేక్ కట్ చేద్దాం, ఆ తర్వాత వాళ్ళు తయారు చేసిన గిఫ్ట్స్ని చూపిస్తానండి. ఇంకా కేక్ కటింగ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళే చేశారండి. అంత అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత నన్ను పిలిచారు. నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు ఫస్ట్ టైం ఇలా నా చేతితో కేక్ కటింగ్ చేయించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనండి, అంత హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ నాన్న. మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు చేసిన గిఫ్ట్స్ ఏంటో చూద్దామండి. నాకైతే చాలా చాలా ఆతృతగా ఉంది, ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా. మా పాప అయితే ఒక బుక్ సైజులో ప్రిపేర్ చేసింది. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. నాకు ఇది ఓపెన్ చేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది. తను 2 days కష్టపడి ఈ గిఫ్ట్ని తయారు చేసిందండి. నాకు అసలు చూపించకుండా తయారు చేసింది ఫస్ట్ టైం. అందుకనే తను ఏం చేసిందో చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇది ఒక లెటర్ అండి. దీన్ని ఓపెన్ చేస్తే లోపల మరో లెటర్ ఉంటుంది. దానిపైన మేడ్ విత్ లవ్ మామ్స్ అని రాసింది. ఆ లెటర్ని ఓపెన్ చేస్తే మనకి లోపల కొన్ని ప్యాకెట్స్ ఉంటాయండి, చిన్న చిన్న సైజులో. చూశారు కదా, ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ ప్యాకెట్స్ పైన మామ్ అని రాసి ఉందండి. ఈ ప్యాకెట్ని ఓపెన్ చేస్తే లోపల చిన్న చీటి ఉంటుంది. ఇవన్నీ 42 ఉన్నాయండి. వీటిలో మా పాప రాసింది ఏంటంటే ఐ లవ్ యూ మామ్ అని రాసింది. వీటన్నిటిలో కూడా ఇవే ఉన్నాయట. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఇది ఓపెన్ చేయడం నాకు రావట్లేదండి, తనే ఓపెన్ చేస్తుంది. Happy Mother's Day. I love you, Mom. You are the బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫ్యామిలీ. సో హ్యాపీ మదర్స్ డే. నెక్స్ట్ ఈ లెటర్ పైన మేడ్ విత్ లవ్ ఐ లవ్ యూ అమ్మ అని రాసిందండి. అలాగే లవ్ సేఫ్ బెలూన్ కూడా గీసింది. ఈ కవర్ని ఓపెన్ చేస్తే ఇది మ్యాచ్ బాక్స్కి ఇలా చేసిందండి. మనకి పైన ఇలా డిజైన్ చేసింది. లోపల తీస్తే మనకి ఒక చీటీ ఉంది. దీన్ని కూడా ఇలా డెకరేట్ చేసింది. ఇందులో వచ్చేసి యు ఆర్ ద బెస్ట్ అని రాసింది. ఇది కూడా లవ్ సింబల్లో ఉందండి. లోపల వచ్చేసి అక్కడక్కడ పూసలు పెట్టింది. అలాగే లోపల మామని రాసింది. అలానే అక్కడ ఒక లవ్ సింబల్ డిజైన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఇందులో కూడా కొన్ని పూసలు వేసింది. నెక్స్ట్ ఇది కూడా ఇందులో కూడా కొన్ని పూసలు వేసింది.
ఐ లవ్ యూ మామ్. ఇందులో కూడా అట్లా రాసింది. నెక్స్ట్ ఇది అండి, ఇది వచ్చేసి జస్ట్ గ్లిటర్ పేపర్ మీద వెనకాల సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఐ లవ్ యూ మామ్ అని రాసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 3D పేపర్ డిజైన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాపీ మదర్స్ డే అని రాసింది. అలాగే వైట్ పేపర్తో ఇలా లవ్ సింబల్ బెలూన్స్ని ప్రిపేర్ చేసి ఒక కుండీలో పెట్టినట్టు క్రాప్ చేసింది. ఈ వీడియో అక్కడ సరిగ్గా కనిపించలేదని మరోసారి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి డ్రాయింగ్ అండి. ఓపెన్ చేసేటప్పుడు కొంచెం చినిగింది. ఇక్కడ మదర్ అండ్ డాటర్ డ్రాయింగ్ గీసింది. కింద వచ్చేసి హ్యాపీ మదర్స్ డే అని రాసింది. I love you mummy, I like you so much, you my sweet mom, you best mom, I love you so much. If I do an wrong thing, you have angry also, you will hug me, so you great, you are my world great mom. వీటిలో కూడా చాలా రాసింది. Mom, are you like me or not? Did you like me? Tell yes. You don't like me? Tell no. But I like you so much. I love you, Mom. Thank you. I love you, Mom. You are the best in the world. I love you so much. You are great mom in the family. I love you, Mom. By చార్వీశ్రీ. 2 days కష్టపడి ఇవన్నీ తయారు చేసింది. చదివి ఇంకా ఉన్నాయండి. వీడియో లెంతీ అవుతుందని నేను చదవలేదు, ఇప్పటికే చదవట్లేదని అలుగుతుంది. ఈ గిఫ్ట్స్ అన్ని మా పాప చేసిందండి. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గిఫ్ట్స్ అండి. ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా నచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మా బాబు ఏం చేశాడో చూద్దామండి. ఈ డ్రాయింగ్ వచ్చేసి మా బాబు వేసాడండి, మదర్ అండ్ సన్ డ్రాయింగ్. ఇక్కడ వచ్చేసి హ్యాపీ మదర్స్ డే అని రాశాడు. మమ్మీ, వీ లవ్ యూ సో మచ్. దెన్ దిస్ వాట్ ద ఓన్లీ నేచర్ హూ కెన్ గివ్ బర్త్ ఈజ్ ఏ మదర్. డియర్ మామ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ వీ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. బికాజ్ ఆఫ్ యూ, యూ మేక్ అస్ హ్యాపీ బై సాక్రిఫైయింగ్ your own happiness. You lived for us, cared us, and today is your day. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. మా బాబు అయితే ఇది ఒక్కటే తయారు చేశాడండి. తను కూడా ఎక్కువ చేసేవాడు, కానీ తనకు టైం లేదు. అందుకని హాఫ్ అన్ అవర్లోనే ఈ డ్రాయింగ్ గీసి నాకు ఇచ్చారు. సో మొత్తం గిఫ్ట్స్ అయితే ఇవే అండి, మా పాప అలాగే మా బాబు చేసినవి. మా పాప అయితే చాలా గిఫ్ట్స్ తయారు చేసిందండి. 2 రోజులు దీని గురించి కష్టపడ్డది. నేను కనిపిస్తే మాత్రానికి దాచిపెట్టుకునేది, అసలు నాకు కనిపించకుండా చేసేది. నేను అప్పటికీ చెప్పాను వీడియో షూట్ చేద్దాం, ఎలాగో ఇంత కష్టపడి ఈ డ్రాయింగ్ గీస్తున్నావు కదా, వీడియో షూట్ చేస్తే ఇంకా బాగుంటుంది పెడదామని చెప్తే, లేదు నీకు సర్ప్రైజ్గా నేను ఇవ్వాలి, ఇలానే అంటే నీకు చూపించకుండానే చేసి ఇవ్వాలనేసి నాకు చూపించకుండా చేసింది. 2 రోజులు కష్టపడ్డది. నిన్న నైట్ వరకు కూడా 1 or 2 అయినట్టుంది పడుకునేసరికి, అవ్వలేదని అప్పటి వరకు చేసి నిద్రపోయింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. వన్స్ అగైన్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నేను ఫస్ట్ టైం మా పిల్లల వల్ల నేను ఫస్ట్ టైం కేక్ కట్ చేశానండి. నేను ఇప్పటి వరకు మదర్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడూ జరుపుకోలేదు. కానీ మా బాబు కంటే యాక్టివ్గా మా పాప ఉంటుంది. తనకు చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళినా కూడా తన చేతితోనే ఇలా గిఫ్ట్స్ తయారు చేసి తీసుకెళ్ళింది. తనకి ఈ క్రాప్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎంతసేపు అయినా కూర్చొని చేస్తుంది, అంత ఇష్టం అన్నట్టు. అలానే ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డే కానీ ఏ ఉన్నా ఫస్ట్ తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఏదైనా ఫస్ట్ ఉంటుంది ఇలాంటి సెలబ్రేషన్కి, చిన్న చిన్న వాటికి కూడా. అదైతే మా పాపలో నాకు చాలా బాగా నచ్చింది. సో మేమైతే మదర్స్ డే సెలబ్రేషన్ ఇలా జరుపుకున్నామండి. అది కూడా మా పిల్లలు సర్ప్రైజ్గా ఇలా జరిపించారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.